బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ ముఖేష్ సామల గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో నిజంగా ప్రజెంట్ ఉన్న పరిస్థితులను చూస్తుంటే అసలు ఏం మాట్లాడాలి, అసలు ఎలా ఉన్నారు జనాలు, పిల్లలు కూడా ఇంతలాంటి వాళ్ళు అంటే ఉన్మాదానికి లోన్ అయ్యి వాళ్ళు ఇంకొకళ్ళని కూడా పొట్టన పెట్టుకునే స్టేజ్కి వెళ్ళిపోయారంటే. సో రీసెంట్గా మనకి ఇన్సిడెంట్ చూస్తే జీడిమెట్లలో ఒక కూతురు తల్లిని చంపేసిందండి. అది కూడా ఏంటంటే 15 ఏళ్ల అమ్మాయి. మొత్తం అందరూ కూడా మైనర్సే చేశారనమాట. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యాడు. సో అతనితోటి కుమ్మక్కయ్యి వీళ్ళందరూ కలిసి తల్లిని చంపేసి ఏ మాత్రం కూడా అసలు తప్పు చేశానన్న ఫీల్ లేకుండా ఆ పిల్ల అలా ఉంటుందంటే అసలు ధైర్యం ఏంటి? అసలు మైనర్స్లో కూడా ఇలాంటి ఉన్మాదకరంగా ఆలోచిస్తున్నారు. అసలు ఏంటి, ఎటుపోతుందంటారు అసలు? అంటే ఈ క్రూయాలిటీస్ ఈ ఈ ఈ క్రిమినల్ వైపు వీళ్ళ మైండ్లో పోవడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు. మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో ఆ క్రైమ్లో మీరు ఏమనుకుంటున్నారు అని అంటే ఆ అమ్మాయిది తప్పు అని మీరు అనుకుంటున్నారు. మీరు కేవలం అక్యూజ్డ్ వైపే చూస్తారు. అదే చంపింది కదా, చంపింది ఆవిదే తప్పు అని అనుకుంటారు. ఇక్కడ అక్యూజ్డ్ ఎవరంటే సొసైటీ, సమాజం యొక్క ప్రభావం ఆ అమ్మాయి మీద పడుతుంది. పలు రకాలుగా ఉంటుంది. ఎలాంటివి అని అంటే మనకున్నటువంటి మీరన్న ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉంటుంది. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి లొకాలిటీ ఎఫెక్ట్ ఉంటుంది. మీరు పెరుగుతున్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో అదొకటి. ఒకవైపు క్రూరమైనటువంటి సినీ ఇండస్ట్రీ, సారీ టు సే, వాళ్ళు తీసే సినిమాలు దాంట్లో మీకు ఎక్కువ ఎఫెక్టివ్గా చూపించేదంతా మర్డర్లు, మానభంగాలు, వీటినే కదా వాళ్ళు చూపించేది. అది తీసుకున్నప్పుడు ఆ హీరో ఆ క్రైమ్ చేసిండు, వాడు ఈజీగా బయటకు వచ్చిండు, నేనెందుకు రాలేను, వ్యవస్థ అంతా ఇట్లే ఉంటదేమో అని అనుకుంటారు. కానీ క్రైమ్ చేస్తున్నోళ్ళే హీరో, వాళ్ళే పొగుడుతున్నారు, వాళ్ళనే పొగుడుతా ఉన్నాము. ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఎక్కువ పడుతుంది. ఈ హీరోయిజం, హీరోయినిజం, దాన్నే మీకు 15-16 రోజులకి ప్రేమ ఎట్లా పుడుతుందండి? నాకు అర్థం కాదు. అసలు ప్రేమ అంటే ఏంది? ప్రేమ అనేది వ్యక్తిగతమైంది కాదండి, సామాజికమైంది. ఈ క్రైమ్ కూడా అంతే. ఆ అమ్మాయి తప్పు అస్సలే కాదు. ఆ అమ్మాయి మీద ఉన్నటువంటి ఇన్ని రకాల దుష్ట శక్తుల తప్పు అది. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఆ అమ్మాయికి సరైనటువంటి శిక్ష, సరైనటువంటి శిక్షలు, చట్టాలు ఉంటే ఈ క్రైమ్ ఇక్కడితోనే ఆగిపోద్దని. క్రైమ్ ఎప్పుడు ఆగదు, జరుగుతూనే ఉంటుంటది. మారాల్సింది చట్టాలు కాదు, మారాల్సింది మనుషులు, సమాజం. ఇది మనిషి అన్న ఒకళ్ళతోటే మనకి మార్పు రాదు. ఇవన్నీ మీరు దీనికి తోడు సినిమాల్లో ఉన్నటువంటి సాహిత్యం, సినిమాల్లో ఉన్నటువంటి సాహిత్యం ఎంత గలీజ్ వస్తుందంటే సింపుల్. మీకు ఒక లేటెస్ట్ పాటతో చెప్తా. ఓకే అని అంటివా ఓయోకు రమ్మంటాడు, ఒక్కసారి వస్తేమా అనేది ఏం లిరిక్స్ అండి అవి? అంటే ప్రేమ అనేది ఏడికి దిగజారింది అని అంటే వన్స్ ఇన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటాడు. ఒకసారి చూడాలా, ఓయోకు విలువాలా, అమ్మాయిని అనుభవించాలి, లేదంటే వాళ్ళు. ఇది కాదు కదా ప్రేమ అనేది. ప్రేమ అనేది నీ కుటుంబానికి, అవతల సైడ్ కుటుంబానికి సంబంధించింది. మీరిద్దరు కలిసేది కాదు అది. 2 కుటుంబాల కలయిక. అందులో నుంచి ప్రేమ పుట్టాలా, స్నేహం పుట్టాలా, వివాహం పుట్టాలా. ఇంకొకటి, ఈ వైవాహిక సంబంధాలలో కూడా ఉన్నటువంటి పెద్ద తప్పు ఏంది అని అంటే పిల్లగాని సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక అమ్మాయి పెళ్లి చూపులు జరుగుతాయి అనుకోండి, ఇట్ మైట్ బీ ఎన్ లవ్ మ్యారేజ్, ఇట్ మైట్ బీ ఎన్ అరేంజ్ మ్యారేజ్. ఎంతసేపు ఉన్నా ఆ అమ్మాయి కట్న కానుకలు ఎంత ఇస్తారు, బంగారం ఎంత పెడతారో, ఏ కారు పెడతా ఉన్నారు, నాకు ఎన్ని ఫ్లాట్లు ఇస్తా ఉన్నారు, ఎన్ని ఎకరాల భూమి ఇస్తా ఉన్నారు అని మాత్రమే చూస్తూ ఉన్నారు. ఇది ఎవరిది తప్పు, డిఫెక్ట్? మీరు ఉత్తగానే తల్లిని చంపింది అనగానే ఒక సెన్సిటివ్ అవుతుంది, కానీ ఇవన్నీ అంశాలు అందులో ఉంటాయి. అమ్మాయి వాళ్ళు ఇవన్నీ చూస్తూ ఉన్నారు అనుకోండి. ఆ అబ్బాయి వాళ్ళ తరఫుకి వెళ్ళి వచ్చేసరికి ఒక అబ్బాయికి ఇవ్వాలంటే వాడిది గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, వానికి ఎంత ఆస్తి ఉన్నది, వానికి ఎన్ని లక్షల జీతం వస్తూ ఉన్నది నెలకు, వాడు ఎంత సైకోనా ఏంది అనేది కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. అంటే మీకు ఇందులో వచ్చే వీళ్ళ ఎడ్యుకేషన్ కరికులం కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. నీకు ఎంతసేపు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనో, బయాలజీనో ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు, కానీ మంచి సోషల్ స్టడీస్కి ఇంపార్టెన్స్ లేదు. తెలుగులో మంచి మంచి కథలు ఉంటాయి, అందులో మంచి సారవంతమైనటువంటి కథలు ఉంటాయి, వాటికి అసలు ప్రయారిటీ లేదు మన కరికులంలో.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏది చూసుకున్నా మంచి మంచి నీతి కథలు ఉంటాయి, మంచి మంచి పొడుపు కథలు ఉంటాయి. ఇవి ఏంది అని అంటే నీకు సమాజంలో నువ్వు ఎట్లా ఉండాలి వ్యక్తిగా, నీకు ఈ ఈ ఇవి చెప్పే ఈ సబ్జెక్టులు నీకు బతకడానికి ఇస్తాయి. అవును. ఈ ఈ అంశాలన్నీ ఏం చేస్తాయి అంటే నువ్వు సమాజంలో ఎట్లా జీవించాలా. నువ్వు ఒక 8 గంటలే కదండి మీరు డ్యూటీ చేస్తే, అవును. తర్వాత అంతా మీరు సొసైటీతో ఉండాలా, కుటుంబంతో ఉండాలా, బయటికి పోతే ఒక వ్యక్తిని ఎట్లా పలకరించాలా అనేది. నీకు కేవలం డబ్బున్న వాడికే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినావు అనుకోండి, తర్వాత వాడు ఎన్ని తప్పులు చేసైనా నేను డబ్బు సంపాదించాలి అని అనుకుంటాడు. అనుకుంటాడు. అలాంటి సందర్భంలోంచి ఒకరిని చంపాలి అనే అది కలుగుతుంది. సంపుతే ఏమవుతుందిరా, నేను మననే ఓ పుష్ప సినిమా చూసినా, వాడు మొత్తం రప్ప నరికేసిండు, వానికి ఏం కాలే కదా, అల్లు అర్జున్కి ఏం కాలే, నాకేమవుతుంది అని అంటాడు. కానీ ఆ పిల్ల చేసిన ప్లాన్ 1 మంత్ నుంచి ఉందటండి. 1 మంత్ నుంచి ప్లాన్ చేసుకున్నారంట. ఎందుకు అంటే సింపుల్ గా వాళ్ళ అమ్మ ఈమె చాటింగ్ కి అడ్డుగా వచ్చిందని ఆమెను లేపేయాలని అనుకుందంట. అయితే ఇందులో మీరు మంచి అంటే- విషయం చెప్పారు. ఆ, ఇందులో ఇంకొక అంశం ఉంది. ఒక తల్లి ఉమ్, పిల్లలకి, ఈవెన్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక గర్ల్ ఫ్రెండ్గా ఉండాలి. ఉమ్, తండ్రి అనేవాడు ఒక బాయ్ ఫ్రెండ్గా ఉండాలి. అంటే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే మీరు విపరీత అర్థాలు తీసుకుంటే నేనేం చేయను. అన్ని షేర్ చేసుకోగలిగేటట్టు. చేసుకోగలగాలి. స్నేహం అనేది ఎక్కడి నుంచి మొదలు కావాలంటే ఇంట్లో నుంచి మొదలు కావాలని అంటాను. మీ కుటుంబం ఎక్కడి నుంచి మొదలైద్దండి? తల్లిదండ్రుల నుంచి మొదలవుతుంది. అవును. అట్లని నేను అక్యూజ్ని వెనకేసుకొని రావట్లేను. ఉమ్, అది ఒక బ్రూటల్ క్రైమ్ వాళ్ళు చేసింది, దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే. కానీ ఒక సొసైటీ నిర్మాణం అనేది ఎస్పెషల్లీ ఇన్ ఇండియా ఉమ్, కుటుంబం నుంచి మొదలవుతుంది. కుటుంబం నుంచి ఈ ఈ ఈ మార్పులు అనేవి రావాలా. వచ్చినప్పుడు అన్ని కుటుంబాలు కలిసిన ఒక సొసైటీ. ఉమ్, ఈ సొసైటీలో మనం ఎట్లా ఉండాలి, ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే ఒప్పు, ఎలాంటి శిక్షలు ఉంటాయని రాసుకునే మన చట్టాలు. ఉమ్, మన భారతదేశానికి తగ్గట్టుగా చట్టాలు రాసుకున్నాం. ఆ కొలోనియల్ చట్టాలు ఉన్నాయని చెప్పి మనం దాంట్లో పేర్లు కూడా మార్చుకొని కొంచెం అడ్వాన్స్డ్గా బిఎన్ఎస్ఎస్ అని చెప్పి మార్చుకున్నాం. ఉమ్, కాబట్టి మనుషులు మారినంత వరకు మీరు ఎన్ని చట్టాలు మారినా, ఎన్ని శిక్షలు పడ్డా అక్కడితో ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ కొలాప్స్ అండి. ఆ అబ్బాయి ఎవడైతే ఉన్నాడో ప్రేమ గీమ అని చెప్పి పెంచుకున్నాడు, వాడి లైఫ్ కొలాప్స్. కానీ అలాంటి క్రైమ్ ఇంకొకటి కాకుండా ఉండాలి అని అంటే సొసైటీ మారాలా, ప్రభుత్వాలు మారాలా, ప్రభుత్వాల యొక్క విధానాలు మారాలా. కానీ లా అండ్ ఆర్డర్ కూడా మారాలి కదండి. లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని యాజ్ యూజువల్ ఎప్పటి నుంచైనా చేసుకుంటూ పోతుంది. ఉమ్. అంత మీరు బర్డెన్ అంతా లా అండ్ ఆర్డర్ మీద ఎట్లా పెడతారండి? అంటే పోలీసుల మీద, ఒకసారి చట్టాల మీద. ఇలాంటి తప్పు చేశారంటే ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయడానికి భయపడాలి చేసేవాడు కూడా. మీరు బయట ఉండి ఆలోచిస్తా ఉన్నారు. ఆ. మీరు ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక 2 గంటలు కూర్చోండి, కోర్టుకి వెళ్ళి ఒక 2 గంటలు కూర్చోండి. తప్పు చేసిన వాళ్ళ పశ్చాత్తాపం ఎట్లా ఉంటుంది అంటే సాయంత్రం దాకా నిరీక్షణ. ఉమ్, ఒక్కసారి మీరు ఎప్పుడన్నా జైలు విజిట్ చేసి ఉమ్, క్షణికావేశంలో తప్పు చేసిన వాళ్ళు ఇంకొన్న వాళ్ళ బాధ ఒకసారి చూడండి, ఉమ్, వాళ్ళ మనసులు చదవండి, మీకు అర్థమవుతుంది ఎంత డిఫికల్ట్ ఉంటాయో. ఉమ్. మనం ఇక్కడ కూర్చొని అంటే మీరు ఆమె చంపిందని చెప్పి ఆమెను ఏం చేయాలా? మీకు ఏం చట్టం ఏం తీసుకొని వస్తుంది చెప్పండి? ఆ చట్టానికి శిక్ష ఉంటుంది, దాని తగ్గట్టు అనుభవిస్తుంది. నేను అదే అంటున్నాను, మీరు ఒక్క రోజు పోయి కోర్టులో కూర్చొని చూడండి, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. తప్పు చేసిన వాడు యొక్క బాధ జీవితాంతం వాడు పశ్చాత్తాపడతాడు, మళ్ళీ చేయనురా బాబు అని. ఉమ్, కానీ హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, రెగ్యులర్గా వాని పనే అదే అయింది అనుకోండి, దానికి తగ్గ చట్టాలు దానికి ఉన్నాయి. ఒక చట్టాలు మాత్రమే, ఒక లా అండ్ ఆర్డర్ మాత్రమే ఈ బర్డెన్ని ఒక పోలీసుల మీదనో, చట్టాల మీదనో, న్యాయ వ్యవస్థల మీదనో మీరు షిఫ్ట్ చేసి సమాజం అంతా నేను అంతే. చేయాల్సిన తప్పులను చేసుకుంటూ ఉంటాను, ఉమ్, నేను చేయాల్సిన లంగా పనులని చేసుకొని నేను అనవసరమైనటువంటి డబ్బులు సంపాదించి ఏదో ఆస్తులు కూడా పెడతాను. వీటన్నిటి మధ్య ఇవన్నీ నైతికమైనటువంటి సమస్య అని అంటాను నేను. ఉమ్. మీరు అవును. వ్యవస్థీకృతమైనటువంటి మార్పులు రావాలి, వ్యవస్థలో మార్పులు రావాలి. అప్పుడు వస్తే మీరు సమూలంగా అరికట్టగలుగుతారు. ఉమ్, నేనేమంటా అంటే మీరు క్రైమ్ ఉంటే ఆ క్రైమ్ మీదనే మాట్లాడుతున్నారు, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఉమ్, కానీ మళ్ళీ ఇంకొక క్రైమ్ జరగకుండా ఉండాలంటే ఒక్కొక్క వ్యక్తిగా అందరూ ఒక సమాజంలో భాగమై ఉమ్. అందరూ కట్టడిగా ఉండగలిగితే తప్ప మనం మార్పు నిజం. చేయలేము. మీరు అన్నట్టుగా అన్ని చేతులు కలిస్తేనే దేనికన్నా మార్పు అన్నది 100% రావడం సహజం. 100%. కరెక్ట్ అండి. మీరు 3 నెలల నుంచి ప్లాన్ చేసిందా, ఆమె ఉమ్. నెల నుంచి ప్లాన్ చేసిందా, సడన్ గా అంత బ్రూటల్ ఆలోచనలు వచ్చినాయా? స్టార్టింగ్ కు అడ్డంతా మాత్రం చంపాల్సినటువంటి అవసరం అంటే ఏముంది? కన్న తల్లి ఒక 8 నెలలు పరిచయం అయిన ఒక అబ్బాయి కోసము కన్న తల్లికే స్కెచ్ చేశారంటే వాళ్ళ ఆలోచన స్థితి ఎలా ఉంది? ఇక్కడ అమ్మాయిలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇంట్లో స్నేహం దొరకలేదు, ఉమ్,
వీళ్ళకి ఒక బాధ ఉన్నప్పుడు ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక్కొక్క వయసులో వస్తుంది. అది ఎగ్జాక్ట్ అదే ఏజ్. వాడిని ఏదైతే చూడంగానే అనవసరంగా వాని జుట్టుని చూసో, వాని చింపుకున్న ప్యాంటుని చూసో, లేకపోతే వాని వెకిలి చేష్టలు సినిమాల్లో చేసినట్టు చేస్తే వాడే ఒక హీరో అని ఫ్యాంటసీలో పోవడం, అది కాదు లైఫ్. మీరు జీవించాల్సినటువంటి లైఫ్ ఆఫ్టర్ 25 ఉంటుంది, ఒరిజినల్ లైఫ్. మీకంటూ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు ఉండాలా. నేను ఐఏఎస్ కావాలా, ఐపీఎస్ కావాలా, నేను ఎమ్మెల్యే కావాలా, నేను డాక్టర్ కావాలా, నేను సమాజానికి ఏదో చేయాలా. ఇవి ఉన్నప్పుడు నువ్వు చదువుకోవాల్సినటువంటి వయసులో ప్రేమలు ఉండడం సహజం. ఆ ప్రేమలు ఇంత విపరీత ధోరణికి ఎందుకు తీస్తా ఉన్నాయంటే, ఆ గాడిదిగానికి కూడా ఇలాంటి లక్ష్యాలు ఉన్నాయనుకోండి, నువ్వేం చదివినావు అమ్మా, నేనేం చదివినా, ఏం చదువుదాం, ఎట్లా చేద్దాము అనే ఆలోచనలు వస్తాయి. ఈ పనికిమాల చాటింగ్ కోసము, ఈ పనికిమాలిన అంశాల కోసము ఒకరిని చంపడం అనేది వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ తీసుకొచ్చినటువంటి ఈ వీటి ప్రభావం వాళ్ళ మీద ఎక్కువ పడ్డదని నేను అనుకుంటా ఉన్నాను. కానీ సమాజంలో ఇలాంటిది ఏం జరిగినా కూడా అది ఒక రకంగా ఏంటంటే తర్వాత ఆలోచించుకునే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. మనం కాస్త జాగ్రత్తగా వెళ్ళాలి అన్న ఆలోచన కూడా వాళ్ళకి కలుగుతుంది. సో అలాంటప్పుడు స్టార్టింగ్ ఎవరో ఒకళ్ళు బల అవ్వాల్సిందేనేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు అలా ఏం కాదు. బహుశా మనం ఒక 20-30 సంవత్సరాలు ఉన్నా, 50 సంవత్సరాలు ఉన్నా, 100 సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్నా క్రైమ్స్ అనేవి ఎప్పుడు అయితేనే ఉంటాయి. పరిస్థితులు మారాయి. బాగా మనం పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి మనం ఇండియాలో పెట్టుకున్నాము. అమెరికాలోని శాలరీకి అలవాటు పడ్డాము. హార్డ్లీ కొన్ని గంటల వ్యవధిలో నీకు నచ్చిన దేశం పోగలుగుతా ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు మనలో మిళితం అయిపోతా ఉన్నాయి. మనం ఏదో గోషు పోసుకునే దగ్గర నుంచి ఓ ప్యాంట్ వేసుకునే స్థాయికి వచ్చినాము. అలాంటప్పుడు కానీ ఇటువంటి ఇంత బ్రూటల్ క్రైమ్స్ బయట జరగవు. అక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ వేరే ఉంటాయి. పిల్లలు ముఖ్యంగా ఏంది అని అంటే, ఈ హీరోయిజం నైజంలో పోయినప్పుడు వాని లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, ఆ హీరో గాని పిల్లలు ఏ బళ్ళ చదువుతా ఉన్నారు, వానికి ఉన్న ఆస్తులు ఏంది, వాడు తిరుగుతున్న కార్ ఏంది, వానికి ఉన్న పైసా ఏంది అనేది వాటిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. కానీ వాని జుట్టుని, వాని బట్టలని, వాడేసే కోతి వేషాలని వీటిని తీసుకోవద్దు. అవునండి అనేది నా సందేశం. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి తీరాల్సిందే. సో చాలా మంచి విశ్లేషణ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.